పర్యావరణ హితమైన బస్సులను పెంచే దిశలో టీఎస్ఆర్టీసీ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు అందుబాటులోకి తెచ్చింది. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ సర్వీసులో మొదటగా 25 బస్సులను ప్రవేశపెట్టారు. మిగతా 25 బస్సులు నవంబర్లో అందుబాటులోకి రానున్నాయి. 35 సీట్ల సామర్థ్యం ఈ బస్సులో ప్రయాణికులకు ఎన్నో సౌకర్యాలు కల్పించింది. రానున్న రోజుల్లో కేవలం హైదరాబాద్లోనే కాకుండా జిల్లాలో కూడా ప్రవేశపెడతామంటున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో మా రిపోర్టర్ బైతో ఫేస్ టు ఫేస్. ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. తెలంగాణ ఆర్టీసీ ప్రజలకు మరిన్ని ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఈరోజు ఎలక్ట్రికల్ బస్సులను అయితే ప్రవేశపెట్టింది. అయితే పర్యావరణ రహిత నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగానే ఈరోజు ఎలక్ట్రికల్ బస్సులను అయితే లాంచ్ చేసింది. అయితే వాటి గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నాడు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు. వారితో మాట్లాడుతుంది. హలో సార్. సార్ ఈరోజు లాంచ్ చేశారు. ఓన్లీ కేవలం 25 బస్సెసే లాంచ్ చేశారు. అయితే ఇవి ఏ ఏరియాలలో తిరగనున్నాయి? ఇది మీరు అన్నట్లు కాలుష్య రహిత బస్సెస్, ఇది మన ఎలక్ట్రికల్ బస్సెస్. ముఖ్యంగా ఇది వెస్ట్ హైదరాబాద్ ఏరియాలో ఐటీ కార్డర్లో ప్లాన్ చేయడం జరుగుతుంది. బట్ వచ్చే రోజు మొత్తం హైదరాబాద్ సిటీ కూడా 550 బస్సెస్ రాబోతున్నాం. అవి కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఓకే సార్. అంటే మిగతా ఏవైతే ఉన్నాయి ఇంకా 25 బస్సెస్ ఏవైతే లాంచ్ చేద్దాం అవి ఏ సందర్భంలో లాంచ్ చేయబోతున్నారు? ఇంకే మరిన్ని ఎన్ని రోజులలో అందుబాటులోకి రానున్నాయి? దాదాపు 6 నెలల్లో ఈ ఒక 550 బస్సెస్ని ప్లాన్ చేయడం జరుగుతుంది. మొత్తం 2 సంవత్సరంలో 2000 బస్సెస్ కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీగా స్టెప్ బై స్టెప్ మనము ఇది లాంచ్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ సిటీకి. అంటే నార్మల్గా సామాన్యులు ఎక్కగలిగే ఛార్జ్ ఏమైనా ఇక్కడ ఉంటుంది? స్టార్టింగ్ ప్రైస్ ఎంత పెట్టాలనుకుంటున్నారు టికెట్ ప్రైస్? అంటే నార్మల్ ప్రైస్ ఉంటుంది, కొంచెం ప్రీమియం ఉంటుంది. అట్లా ఏమో డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇది ఏసీ కావడంతో కొంచెం మనం ప్రీమియం రేట్ పెట్టడం జరుగుతుంది. బట్ అందరికీ అందుబాటులో విధంగా మనము ఈ ప్రైసింగ్ వ్యవస్థ కూడా పెట్టడం జరుగుతుంది. ఓకే సార్. ఈ బస్సెస్లో ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు? ముఖ్యంగా ఇది బాగా స్పేసెస్ ఉంది. దాదాపు 30 సీట్స్ ఉన్నాం. 25 మంది మనం స్టాండింగ్ కూడా పోవచ్చు. ఎల్ఈడి బోర్డ్స్ ఉన్నాం. సీసీ కెమెరాస్ ఉంది. ఫైర్ అలారం సిస్టమ్ ఉంది. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంది. రేర్ చూసుకోవడానికి కూడా డ్రైవర్ కూడా ఒక కెమెరా ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో చాలా ఫెసిలిటీస్ ఉన్న ఈ బస్సు డెఫినెట్లీ ప్రజలందరూ కూడా ఆదరిస్తారు. మా ఒక సేవను కూడా యూజ్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఓకే సార్. అంటే హైదరాబాద్లోనే కాకుండా ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ డిస్ట్రిక్ట్స్లలో కూడా పెంచే అవకాశం ఏమైనా ఉందా? వచ్చే రోజు మనం ఎందుకంటే దాదాపు 2000 బస్సెస్ ప్లాన్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్లీ వచ్చే రోజు కూడా మనము ఈ ఇంట్రా సిటీ కూడా మనం కనెక్ట్ చేయడానికి కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పటికంటే మీరు ఎండీగా ఉన్నప్పటి నుంచి అంటే ఎన్నో కొత్త కార్యక్రమాలు అయితే చేపట్టారో చేస్తూ వస్తున్నారు. అంటే ఇంకా రానున్న రోజులు ఇంకెలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? అంటే ముఖ్యంగా ఇప్పుడు ఎందుకంటే పాత ఫ్లీట్ కావడం జరిగింది. మన ఫోకస్ అంతా కొత్త ఫ్లీట్ని మనం ఎట్లా ఆగ్మెంట్ చేయాలి, ఎట్లా మనం పెంచాలని చెప్పి ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ ఒక ఎలక్ట్రికల్ బస్సెస్తోని మామూలు అయిన మన డీజిల్ బస్సెస్ కూడా దాదాపు 1000 పైన మనము టెండర్ పిలవడం జరిగింది. అవి కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ అయిపోయింది. అవి కూడా నవంబర్ డిసెంబర్ దాకా కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ప్రజలకు అందుబాటులో ఉండడానికి, ఎందుకంటే ఫ్లీట్ కొంచెం బాగా ఓల్డ్ కావడంతో పబ్లిక్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టి పెట్టుకుని కూడా మనము కొత్త బస్సెస్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. సార్ మార్నింగ్ పీక్ స్టేజ్ అయితే అంటే ఇటు స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, ఉద్యోగాలు చేసే మహిళలు ఎవరైనా కావచ్చు, అంటే మార్నింగ్ స్టేజ్లో చూసినప్పుడైతే ఏ బస్ ఎక్కినా కూడా ఫుడ్ బోర్డింగ్ కూడా చేసే పరిస్థితి కనబడుతుంది విత్ లేడీస్తో సహా. వాటి కోసం ఇంక ఎక్స్ట్రా బస్సెస్ ఏమైనా ప్రొవైడ్ అంటే మెయిన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఉప్పల్ టు ఇటు మెహదీపట్నం రూట్ కానీ ఇటు లక్డీకప్లా, వాటి కోసం ఎక్స్ట్రా బస్సెస్ ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి? మీరు అన్నట్లు మహిళల కోసం మనం ఆల్రెడీ 15 సర్వీస్ని మనము ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు నేను అంతకుముందు చెప్పినట్లు 1000 బస్సెస్ వస్తే మనం డెఫినెట్లీ మీరు అన్నట్లు ఫుడ్ బోర్డింగ్ కావచ్చు, రష్ కావచ్చు, అన్నీ కూడా సమస్య తగ్గించే అవకాశం ఎక్కువ ఉంది. మనం కూడా డెఫినెట్లీ మనం ఆ ప్రాబ్లం ఆ దృష్టిలో ఉంది. మనం కూడా ఎక్కడెక్కడ అవకాశం ఉంది మన బస్సెస్ని మనం కూడా స్పేర్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ మీరు అన్నట్లు ఈ ఒక రద్దీని తగ్గించడానికి యాజమాన్యం కృషి చేస్తుంది. ఇది మొత్తానికి అంటే ఈ ఓన్లీ హైదరాబాద్ నగరంలోనే కాకుండా ఇవి డిస్ట్రిక్ట్స్కి కూడా అంటే పెంచే అవకాశం ఉందని చెప్పేసి ఎండీ గారు అయితే చెప్పినట్టు పరిస్థితి. కెమెరామెన్ గౌరీ శంకర్తో భవిత, న్యూస్ 360 హైదరాబాద్.